జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలో బాంబుల గోదాం పేలుడు పదార్థాలైన డిటోనేటర్లు నిల్వలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని వెంటనే వాటిని పూర్తిస్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వేరువేరుగా బుగ్గారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను కలిసి బాంబుల డిటోనేటర్ల గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ప్రాణాంతకమైన ఈ బాంబులు గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు. బుగ్గారం విడిసి ఎన్డీసీల ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాణాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. వీడీసీ కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జనసమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎంపీటీసీ కో కన్వీనర్ అయిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేని రాగన్న, బుగ్గారం పోచమ్మ, ఆలయాల కమిటీ చైర్మన్ మసర్తి నరసయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పొల్లంపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మస్తరి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మేము గ్రామం తరపున వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాము. మరి ఈ పర్మిషను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ విప్ గారు సానుకూలంగా స్పందించారు. ప్రజలకు కానీ, పర్యావరణానికి కానీ, వన్యప్రాణులకు కానీ హాని కలిగించే ప్రయత్నం ఏది కూడా మన నియోజకవర్గంలో జరగకూడదు, రాష్ట్రంలో కూడా జరగకూడదు. మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాకు మాట ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డిటోనేటర్ల గోదాము నిర్మించే అనుమతులు ఇవ్వకుండా అధికారులను ఆదేశిస్తానని కూడా తెలిపారు. వారు సానుకూలంగా స్పందించినందుకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి దీనికి గాను జిల్లా కలెక్టర్ గారు మరి వివిధ శాఖల అధికారులు కూడా స్పందించి ఒకవేళ ఏమైనా పత్రాలు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే వెనక్కి తీసుకొని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రాణాంతకమైనటువంటి డిటోనేటర్ల గోదామును బుగ్గారం గ్రామ శివారులో కానీ, మండల శివారులో కానీ ఎక్కడ కూడా నిర్మించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఆ గోదాం నిర్మాణ వ్యక్తి అయితే ఉన్నారో ఆయన కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేనిచో మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఎట్టి పరిస్థితిలో మా ప్రాంతంలో డిటోనేటర్ల ఫ్యాక్టరీ కానీ, గోదాం కానీ నిర్మించకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి దీనికి మండల ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత, వీడీసీ ఐక్యత, వీడీసీ ఐక్యత.